హల్లెలూయా. అంతేనంటారా? డైరెక్ట్గా ఇచ్చే మేలు కంటే కూడా దాచిపెట్టి ఇచ్చే మేలు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రతి మనిషికి. కనుక దేవుడి వాక్యం అంటుంది, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఒక వ్యక్తికి మేలు చేయాలంటే ఏముండాలి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తికి మేలు చేయాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సినటువంటి అనుభవం ఏంటి? భయభక్తులు గల వారిగా ఉంటే ఆయన దాచి మరీ ఇస్తాడు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని యందు భయము భక్తి కలిగి జీవించారండి. దేవుడు మనకు మేలు చేయాలంటే ఒకటే రీజన్, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా. ఇంకా అదొకటే రీజన్. ఎవరితో కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు దేవుడు, మాకు చేయట్లేదేంటి? వాళ్ళకంటే ముందుగా మేము మందిరానికి వెళుతున్నాం, వాళ్ళకంటే ముందుగా మేము మందిరంలో పరిచయం చేస్తున్నాం, వాళ్ళకంటే మేము మందిరంలో కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, సేవకులకి సహకారంగా ఉంటున్నాం, దేవుడు ఎందుకు మాకు మేలు చేయట్లేదు అని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. కానీ దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే తన యందు భయభక్తులు గల వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఉన్నామా లేదా?